ప్రేమికులకి ఇది ఒక గొప్ప తీర్పు అని చెప్పాలా. ప్రేమించానని మొదటిసారి వచ్చి చెప్పడంలో తప్పేమీ కాదు. ఆ తర్వాత అమ్మాయి రిజెక్ట్ చేసిన వెంటాడటం మాత్రమే నేరం అవుతుందంటూ బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. బాధితురాలు వెనకాలే ఒక్కసారి అనుసరిస్తూ వచ్చాడన్న కారణంగా అతన్ని శిక్షించడం కుదరదని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. అతను నిర్దోషిగా ప్రకటించింది. టీనేజీ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒక బాలుడికి స్నేహితుడు అనే కారణంతో అతను నేరస్తుడిగా చూడటం తగదని నాగపూర్ ధర్మాసనం పేర్కొంది. పలుమార్లు వెంబడించిన నేరానికి మాత్రమే భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 354(d)ని ఆపాదించగలమని జస్టిస్ జిఏ సనప్ ఏకసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. 7 ఏళ్ల బాలిక పట్ల ఒక టీనేజీ బాలుడు అనుచితంగా ప్రవర్తించిన కేసులో అతని స్నేహితుని కూడా నిందితుడిగా బాధితురాలు తల్లి పేర్కొంది. ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని బాలుడు వేధించడంతో బాలిక భయపడి తల్లికి చెప్పింది. ఆమె బాలుని తల్లిదండ్రులు మందలించింది. కానీ కొద్ది రోజులకు అతను బాలిక ఇంట్లోకి చొరబడి ముద్దు పెట్టుకోబోయాడు. అనుచితంగా ప్రవర్తించాడు. బాలిక అక్క అడ్డుకోవడంతో పారిపోయాడు. ఆ సమయంలో అతను వెంట వచ్చి ఇంటి బయట వేచి చూసిన స్నేహితుడికి నేరంలో భాగం ఉందంటూ కేసు నమోదైంది. నదిలో నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్ళినప్పుడు కూడా నిందితుడి వెంట అతను వచ్చి తనను అనుసరించాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. నిందితుని స్నేహితుడిని నిర్దోషిగా పేర్కొంటూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడికి కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించారు.